పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో 2006 సంవత్సరంలో స్థాపించిన ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 17వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. మాజీ శాసనసభ్యులు, ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ కందిమళ్ల జయమ్మ మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 17వ వార్షికోత్సవ వేడుకలు చిలకలూరుపేటలోని శ్రీ నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్స్లో ఈ నెల 7వ తారీఖున ఆదివారం ఉదయం 10 గంటలకు జరగనున్నాయి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి వర్యులు ప్రత్తిపాటి పుల్లరావు, ధనలక్ష్మి గ్రూప్ సంస్థల డైరెక్టర్ పేర్ని వీరనారాయణ, రాష్ట్ర టెక్స్టైల్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెరవలి కోటిరావు తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 2006లో ఈ గ్రామీణ ప్రాంతం నుండి కేవలం 11 మంది నిబద్ధత మరియు అంకితభావం కలిగిన మహిళలతో స్థాపించబడింది. వాస్తవానికి ప్రధాన కార్యాలయం నుండి దాని సేవా కార్యకలాపాలను ప్రారంభించింది. అనేక మంది నిరుపేదలను మరియు వారి అవసరాలైన విద్య, వైద్యం, ఆరోగ్యం మరియు పరిశుభ్రత, అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన వాటిని కవర్ చేయడానికి క్రమంగా నిబోరింగ్ స్థానాలకు విస్తరించింది. ఇప్పటివరకు దాదాపు 30,000 మంది నిరుపేదలకు సహాయం అందించారు. వివిధ వ్యాధులకు సంబంధించి గ్రామీణ మరియు పట్టణ మురికివాడలలో అనుభవజ్ఞులైన వైద్యులతో ఉచిత మందుల పంపిణీతో పాటు ఉచిత వైద్య శిబిరాలు క్రమం తప్పకుండా నిర్వహించబడుతున్నాయి. మహిళల్లో అవగాహన కల్పించేందుకు నిపుణులైన మహిళా వైద్యులచే ప్రతి సంవత్సరం మహిళల కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తారు. డయాబెటిక్, థైరాయిడ్, డెర్మటాలజీ, సీజనల్ వ్యాధులు, డెంటల్ క్యాంపులు, బ్లడ్ నేత్రదాన శిబిరాలు వంటి వివిధ ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు. మాదకద్రవ్య వ్యసనం, సైబర్ నేరాలు, ఇంటర్నెట్ దుర్వినియోగం మొదలైన విషయాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలు మరియు కళాశాలల్లో మానసిక వైద్యులచే మహిళా విద్యార్థులకు సెమినార్లు నిర్వహిస్తారు. హెచ్ఐవి బాధిత తల్లిదండ్రులు మరియు వారి పిల్లలకు ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం మరియు దుస్తులను సరైన సరఫరా చేయడంలో చాలా సహాయం చేశారు. శారీరక వికలాంగులకు ఉచితంగా ట్రైసైకిళ్ల పంపిణీ, నిరుపేదలు, ఒంటరి మహిళలకు కుట్టు మిషన్లు అందజేసి వారిని శక్తివంతం చేస్తున్నారు. ఉపాధి కల్పించేందుకు టైలరింగ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించి నిరుద్యోగులకు, కోర్సు పూర్తి చేసిన వారికి ఉచితంగా కుట్టు మిషన్లు, శిక్షణ సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు యూనిఫారాలు, బెంచీలు, పుస్తకాలు, స్టేషనరీ, కంప్యూటర్లు, ఈలెర్నింగ్ పరికరాలు, టెలివిజన్లు, సీలింగ్ ఫ్యాన్లు, క్రీడా పరికరాలు, సైకిళ్లు పంపిణీ, ప్రతి సంవత్సరం వృద్ధ మహిళలకు దుప్పట్లు, చీరలు, బట్టలు పంపిణీ చేశారని తెలియజేశారు. జరగబోయే ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 17వ వార్షికోత్సవ వేడుకలు జయప్రదం చేయాలని వారు కోరారు. మీడియా సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ కరీమా, సెక్రటరీ కరణం విజయలక్ష్మి, ఆర్గనైజింగ్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి, మెడికల్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రఫుల్ల, కల్చరల్ కోఆర్డినేటర్ ఎస్కే శైలజ, మెంబర్ పి సంధ్య పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్. దానికి ముఖ్య అతిథులుగా చీఫ్ గెస్ట్గా మన లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీని, నర్సరావుపేట ఎంపీని పిలిచాము. రెండో ముఖ్య అతిథిగా మన పత్తిపాటి పుల్లారావు గారు, మాజీ మంత్రివర్యులు, ఆయన్ని ఇన్వైట్ చేశాము. తర్వాత ఇంకొక గెస్ట్గా కోటిరావు గారు, ఇప్పుడు స్పిన్నింగ్ మిల్ చైర్మన్గా తయారు, ఆయన్ని పిలిచాము. తర్వాత వచ్చేసి వీరనారాయణ గారు కూడా ఒక గెస్ట్గా ఉన్నారు. మేమందరం ఆ రోజు 10 గంటలకి ముందుగా కల్చరల్ దీంతో ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి తర్వాత ఈ చీఫ్ గెస్టులు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత దాదాపు 15 స్వింగ్ మెషిన్స్ ఇస్తున్నాం ఆ రోజు, 15. తర్వాత 4 ట్రైసైకిల్స్ ఇస్తున్నాం, 6 మందికి స్కాలర్షిప్స్ ఇస్తున్నాం, 11 మందికి స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఒకళ్ళకి మ్యారేజ్ కాదు, ఒకళ్ళకి మెడికల్ ఎక్స్పెండిచర్ కింద 25,000 ఇస్తున్నాం. ఒకళ్ళకి మ్యారేజ్ ఖర్చు కింద 15,000 ఇస్తున్నాం. తర్వాత వచ్చి ఒక చిన్న అబ్బాయికి, అంటే హై స్కూల్ స్టూడెంట్, వాళ్ళకి ఫ్రీ ఫీజు
దీంట్లో ఇయర్ అంతా మేమే పే చేస్తాం వైఎస్ఎస్ తరఫున.